దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత విషయంలో నాంపల్లి కోర్టు తాజాగా విచారించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది, అంటే ఈ నెల 25. అయితే ఈలోపు కొన్ని మీడియాల్లో దగ్గుబాటి కుటుంబానికి ఎదురు దెబ్బ, దగ్గుబాటి కుటుంబానికి అట్లయింది ఇట్లయింది అన్నటువంటి వార్తల నేపథ్యంలో దక్కన్ కిచెన్ కేసులో ప్రతి కోర్టు విచారణని బ్రేకింగ్ న్యూస్ పెట్టి ఆధారరహిత కథనాలతో మీడియా తప్పుగా ప్రచారం చేయడం బాధాకరం అంటూ ప్రకటన చేసుకొచ్చారు వాళ్ళ లీగల్ టీము. దగ్గుబాటి సురేష్ బాబు లీగల్ టీము నాంపల్లి కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న విషయం వాస్తవమని, అయితే దగ్గుబాటి కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టు ఎట్లాంటి వ్యాఖ్యలు చేయలేదని, నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో కూడా ఎట్లాంటి హెచ్చరిక చేయలేదని ప్రకటించారు. మా తరపున అడ్వకేట్ హాజరవుతున్నందున వ్యక్తిగత హాజరు నుంచి గౌరవ కోర్టు ఇప్పటికే మాకు మినహాయింపు ఇచ్చిందని చెప్పారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని మా అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టు ప్రాధేయపడినా అవసరం లేదని కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. దీని బదులు ప్రతి విచారణలో పూర్తి నిరాధార అవాస్తవ వార్తలు మీడియా ప్రచారం చేస్తుంది. ఇట్లాంటి వార్తలు ప్రచారం చేసే ముందు అధికారిక కోర్టు రికార్డులతో రూఢి చేసుకోవాలంటూ మీడియా సంస్థను కోరుతున్నామని ప్రకటించారు. ఇప్పటికే ప్రసారం చేసిన ప్రచురించిన తప్పుడు పరువు నష్టం కలిగించే కథనాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని న్యూస్ ఛానళ్ళు, సోషల్ మీడియాలు, న్యూస్ పోర్టల్స్ని కోరుతున్నాం, లేకపోతే తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు.